నేను యాక్చువల్లీ నా ఎక్స్పీరియన్స్లో I am very confident that I was her favorite grandchild. You may debate with me, but she said so. And తను ఎట్లా మాదిరిగా మాకు నిలిచిందంటే మీరు ఎవరైనా ఇఫ్ యూ హ్యాడ్ నాట్ అసోసియేటెడ్ విత్ హర్ ఐ మస్ట్ టెల్ యూ దట్ యూ హ్యావ్ లాస్ట్ సంథింగ్. ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా వచ్చేవాళ్ళు వీ వర్ ఇన్ టీనేజ్. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా మీ మయూరి ప్రాబ్లం ఏమైంది, దే యూస్ టు సిట్ విత్ హర్, దే వర్ బ్రాహ్మణ్స్, దే యూస్ టు సిట్ విత్ హర్ ఇన్ ద రూమ్ అండ్ ప్రే. తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా అడిగేది ఆ అమ్మాయికి ప్రాబ్లం అయిపోయిందా. మా ఫ్రెండ్స్ సర్కిల్ అందరికి వచ్చి చిట్టమ్మ ఎవరు అంటే తెలుసు. తర్వాత మేము చిన్నగా ఉన్నప్పుడు మాతో చాలా టైం స్పెండ్ చేసింది. మాతోటి రష్యన్ స్టోరీస్, కమ్యూనిస్ట్ స్టోరీస్, మిషనరీ స్టోరీస్ మాతో కూర్చొని మేము వి వాస్ లెర్నింగ్ టు రీడ్ ఇంగ్లీష్. షీ టాట్ us. చాలా మేమేమి మిస్ చేయలేము అనమాట. అంటే గ్రాండ్ మాని మేము ఎంతవరకు యూజ్ చేసుకోవాలో అంతవరకు యూజ్ చేసుకున్నాము. షీఈ్ అ వెరీ గుడ్ అంటే లింగ్విస్ట్. మంచి ట్రాన్స్లేషన్ అవన్నీ చేసింది. తర్వాత మేము పొద్దున్న చాలా చిన్నగా ఉన్నప్పుడే లైక్ అరౌండ్ 6-7 years, 4 years, 5 years ఉన్నప్పుడే మేమందరం పడుకొని ఉంటే మాకు ఏదో పాటలు వినిపించేవి, స్తోత్రాలు వినిపించేవి. మాకు ఇరిటేషన్ వచ్చేది. ఈవెన్ వెన్ వీ వర్ ఇన్ కాలేజ్ వీ యూస్ టు గెట్ ఇరిటేటెడ్. అమ్మ మేమందరం నైట్ చదువుకున్నాము, మార్నింగ్ వెళ్ళాలి, మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాం అన్నట్టు. నాకైతే చిన్నప్పుడు ఒక కళ కూడా వచ్చింది. ఏంటంటే మా అమ్మమ్మ పాట పాడుతుంది, ఏదో మంచి బ్యూటిఫుల్ వాయిస్ తోటి చాలా గట్టిగా ఓపెన్గా పాడేది. షీఈస్ నాట్ స్కేర్డ్. ఏలేలో 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 అని పాడితే నాకు ఒక కళ దట్ ఐఎమ్ ఇన్ ద బోట్ రోయింగ్. అలాగే ఏదో ఒక ఇట్స్ వెరీ మెమరీస్ అన్ని మేము మర్చిపోలేము. తర్వాత మా హస్బెండ్స్ తోటి కూడా ఐ థింక్ ఆల్ ద గ్రాండ్ చిల్డ్రన్ వుడ్ అగ్రీ. మా స్పౌజెస్తో కూడా షీ షేర్స్ ద సేమ్ లవ్ అండ్ రిలేషన్షిప్. షీ కాల్స్ దెమ్, షీ కిసెస్ దెమ్, షీ హగ్స్ దెమ్. ఆమెకి జెండర్ బయాస్ లేదు. మా జీజాజీ అన్నారు జెండర్ బయాస్ లేదు, జాతి మత భేదాలు లేవు. అయితే ఇంకేంటంటే షీ యాక్చువల్లీ చూడడానికి చాలా సింపుల్గా, హంబుల్గా ఉంది. షీఈస్ ద వన్ హూ ప్రూవ్ దట్ హ్యూమిలిటీ ఈజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఆన్ ఎర్త్. ఆ హంబుల్నెస్ తోటి, ఆ హ్యూమిలిటీ తోటి షీ తన వరల్డ్ని జయించేసింది. ఇంకా ఏంటంటే అందరు మదర్స్ మనం ఏమనుకుంటాము, వీ వాంట్ టు మేక్ అవర్ చిల్డ్రన్ స్టడీ మోర్, ఎర్న్ మోర్, బిల్డ్ మోర్ హౌసెస్, మనం ప్రాపర్టీస్ పెడదాం అనుకున్నాం. కానీ నేను చిన్నప్పటి నుంచి నేను చిట్టమ్మని చూసి నేర్చుకుంది ఏంటంటే ఒక్కొక్క గ్రాండ్ చైల్డ్ తన చైల్డ్ పక్కన కూర్చొని వాళ్ళని బిల్డ్ చేసింది అనమాట. క్యారెక్టర్ కానీ వాళ్ళ చర్చ్లో విషయంలో కానీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆమె నిర్భయురాలు, దేనికి భయపడదు, అందరికీ హెచ్చరిక ఇస్తూ ఉంటుంది. అందరికీ ఎవరికైనా బాధలో కష్టాల్లో ఉంటే యూ విల్ గెట్ ఓవర్ ఇట్, దిస్ టూ షల్ పాస్. అంటే దిస్ ఈస్ నథింగ్, వరల్డ్ ఈస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, దిస్ మౌంటైన్ ఈస్ నథింగ్, we can overcome it. So ee majjalo if anybody is here who is thinking low or who is depressed or think, especially women, I want to give a message that women can be very powerful. Women can be they are the people who build the houses and families, and she is such lady. So we must learn that thing from her. 92 years uన్నా సరే మా సిస్టర్ చెప్పింది ఈ పూటకు చాలే సరిపోతుంది, నేను నాకు ఏదైనా పర్వాలేదులే అంటుంది. అంటే తను ఏంటంటే ఒక గుడిసెలో ఉండగలదు, ఒక మేడలో ఒక పెద్ద ఒక ప్రెసిడెంట్ కూడా కూర్చోగలదు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హర్. తర్వాత ఏంటి, ఏదైనా రసంలో కానీ పప్పులో కానీ కొంచెం పులుపు తగ్గినా సరే దీనిలో ఇది తగ్గింది అని చెప్తుంది. అంటే మిన్ని అనేది నథింగ్, ఎనీథింగ్ ఈజ్ ఓకే అంటుంది. కానీ షీఈస్ ఆల్సో అ పర్ఫెక్షనిస్ట్. ఆమెకు అన్నీ కరెక్ట్గా కావాలి, బెడ్ నీట్గా ఉండాలి. షీఈస్ అ వెరీ a lady that we should learn from, and we are very fortunate. I'm very sure that all our family members, we are very fortunate to have her, and I feel that I want to become a grandmother like her, a great grandmother like her. Please pray for me, all of us. All of us. Thank you. మూడో పాప చాలా గొప్పగానే చెప్పింది, ఆడవాళ్ళందరూ చాలా గట్టోళ్ళని. కానీ గట్టోలైన ఆడవాళ్ళందరూ కూడా మగవాని యొక్క పక్యంకెళ్ళి వచ్చినా మర్చిపోకండి. దేవుడికి స్తోత్రం అన్న, వారు స్తోత్రం చెప్పండి కనీసం మగవాళ్ళైనా. థ్యాంక్ యూ, దేవుడికి స్తోత్రం. మంచిది, చాలా సమయం అయిపోయింది, మనం తొందరగా ముగించబోతున్నప్పుడు వీధి ఉన్నటువంటి దేవుని బిడ్డలు క్లుప్తంగా ఎవరు కూడా ఏమనుకోవద్దు. 2 నిమిషాలు నేను ఇవ్వబోతున్నాను. ప్రభునా స్తోత్రం కలిగినాక
బ్రదర్ ఎంజి ప్రసాద్ గారు ఫిలడెల్ఫియా, తర్వాత ఇప్పుడు హైదర్ కూడా, దేవుడి స్తోత్రం. వారు 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత కలిగాక డేవిడ్ అయ్య గారు మా సంఘ ఐపీసీ సెంట్రల్ చర్చ్ సంఘ సెక్రటరీ గారు ఎంతో బాధ్యత వహించి దేవునికి స్తోత్రం ఆ రాత్రి అంతా కూడా వాళ్ళు కొంతమంది వారితో ఉన్న టీం అంతా కూడా కలిసి మాకు ఎంతో పరిచయం చేశారు. వారు క్లుప్తంగా 5 నిమిషాలు ఆదరణ మాటలు చెప్తారు. వారి తర్వాత జే ప్రభాకర్ గారు 2 మాటలు కొద్ది క్లుప్తంగా 2 నిమిషాలు ఆదరణ మాటలు. ఆ తర్వాత పాస్టర్ సుధాకర్ గారు కూడా ఆదరణ మాటలు అయిన తర్వాత వెంటనే తొందరగా ముగించబోతున్నాము. ఆయన నామమునకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఇంతవరకు నడిపించిన దేవునికి మనం స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పారు, ఎందుకు నాకు అర్థం కాదు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడినా అల్లసటపై పడినా, అడుగులు తడబడినా అల్లసటపై పడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు.
చేరుతాడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. అరుణులు తరబడినా అల్లసటపై పడినా, అరుణులు తరబడినా అల్లసటపై పడినా, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చేసి, చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చేసి, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. మా తమ్ముడు విజయ్ ప్రకాష్ గారు, ది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ అండ్ సెకండ్రాబాద్లో, ఆ తమ్ముడు రావడం కూడా నాకు చాలా సంతోషం. హైదరాబాద్ సెకండ్రాబాద్ చాలా పంజగుట్ట అలాంటి పెద్ద పెద్ద పోలీస్ స్టేషన్స్లో ఈ వాజ్ ఏ టైగర్. దేవుడి స్తోత్రం. వారు కూడా మన మధ్యలో ఉండడం చాలా సంతోషం. దేవుడి స్తోత్రం. క్రిస్టఫర్ సత్యరాజ్ గారు కోరుకున్నారు, వారు ముందుకు వచ్చి ఒక 2 minutes ప్లీజ్ చెప్తారని వారి కోరిక మేరకు దయచేసి వేదిక మీదకి వచ్చి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్స్కి, బంధువులకు, ఫ్రెండ్స్కి అందరికీ దేవుని నామమున వందనాలు. నేను ఒక నిమిషమే మాట్లాడతాను. ముఖ్యంగా బన్నీ చెప్పింది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది మాట్లాడడానికి. బన్నీ ఏమని అంటే, అమ్మమ్మ హ్యాస్ లెఫ్ట్ సమ్ ఇంపాక్ట్ ఆన్ స్పౌసెస్ ఆఫ్ ద గ్రాండ్ చిల్డ్రన్ అన్నారు. బట్ ఐ వాంట్ టు టెల్ దట్ షీ హ్యాస్ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ ద ఫ్యామిలీస్ ఆఫ్ ద స్పౌసెస్ ఆల్సో. Whenever she came to our house or whenever we went to her, she always used to tell me about God and God alone. ఎప్పుడైనా కానీ దేవుని వాక్యం చెప్పేది, మీరంతా దేవుని సేవ చేయాలని ఎప్పుడు ఎంకరేజ్ చేసేది. షీ మోటివేటెడ్ అస్ లైక్ ఎనీథింగ్. నాతో, మా వైఫ్తో విక్టోరియాతో, తర్వాత మా చెల్లితో, మాతో చాలా ఇంటిమేట్గా మాట్లాడి ఎప్పుడు దేవుని వాక్యం చెప్పేది, మీరంతా వచ్చి సేవ చేయాలని. బై ద బై ఐ డిడ్ంట్ టెల్ హూ ఐ యామ్. ఐ యామ్ క్రిస్టఫర్ సత్యరాజ్, ఫాదర్ ఇన్ లా ఆఫ్ షారోన్ మినీ. ఆమె ఎప్పుడు మమ్మల్ని ఇన్వైట్ చేసింది మా దగ్గర రావాలని. ఒకసారి మేము విజయవాడ కూడా వెళ్ళామని చూసాము. షీ హెస్ లెఫ్ట్ ఏ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ అస్ అండ్ షీ మోటివేటెడ్ మెనీ పీపుల్ లైక్ మీ. సో ఇట్ ఈస్ ఎ గుడ్ విట్నెస్ we have seen in her life. We thank God for motivating grandchildren, their spouses, and also all relatives who came who came to across her. Thank you, Pastor, for giving. మా రెండవ కుమార్తె యొక్క మామగారు వారి కుమారుడు చేస్తుంది. నా పెన్షన్ కేసులో కానీ జీపీఎఫ్ కానీ వాటన్నిటిలో ఇదే అకౌంటెంట్ జనరల్ ఆఫీస్లో చాలా మంచి పేరు కలిగిన గొప్ప ఆఫీసర్. నాకు ఎంతో సాయం చేసిన వారు, వారికి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మంచిది. ప్రభు మనకు స్తోత్రం వదనం కలుగుగాక. సోదరి గురించి చెప్పుటకు మాటలు సరిపోవని నేను అనుకుంటున్నాను. నాకు మొదటిగా పరిచయమై చిట్టమ్మ అని పరిచయం చేశారు. నాకు విచిత్రం అనిపించింది ఆ మాట విని. ఇంత గొప్ప వయసులో చాలా ఎక్కువ ఉండికొని మళ్ళీ చిట్టమ్మ అని చెప్పారు ఏంటి అని తలంచినప్పుడు రియల్గా ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకు అర్థమైంది. ఆమె హృదయము చిన్న బిడ్డలాంటి హృదయం, కల్మషం లేకుండా ఏం లేకుండా అందరితో ప్రేమతో సమాధానంతో కలిగిన చిన్న బిడ్డ స్వభావం ఆమెకు ఉందని చిట్టమ్మ అని పెట్టారేమో అని అనుకున్నాను. తర్వాత మళ్ళీ నాకు తెలిసింది ఏంటంటే అమ్మ పేరు సత్యవేదమ్మ అని. అది తెచ్చిన తర్వాత ఆ సహోదరితో ఎప్పుడు మాట్లాడినా కానీ అమ్మతో ఎప్పుడు కూడా ఈలోక సంబంధమైన మాటలు ఏవి మాట్లాడకుండా బైబిల్లో ఉన్నాయే మాట్లాడారు. అప్పుడు అనుకున్నా ఈ అమ్మకు నీ పేరు కరెక్ట్గా
సూట్ అయింది. ఈ పేరు ఎవరు పెట్టారో నాకు అర్థం కాలేదు ఇప్పుడు కూడా. మీకేమైనా తెలుసా ఎవరు పెట్టారు ఈ పేరు? నాకైతే తెలీదు, ఎవరు చెప్పలేరు అనుకుంటా. చిన్నగా ఉన్నప్పుడే పెట్టుంటారు. చక్కగా అది పేరు ఆ అమ్మకు సూట్ అయిందని నేను అనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా సత్యవేదంలో ఉన్నటువంటి, బైబిల్లో ఉన్నటువంటి వాక్కులే ఆమె నోట్లో నేను విన్నాను. ప్రైజ్ ది లార్డ్. వేరే విషయంలోకి సంబంధమైనది ఏది ఆమె మాట్లాడకపోవడము, మాట్లాడితే మన సత్య గ్రంథంలో ఉన్న ఆ బైబిల్ వచనాలు తప్పుతాయి. కాబట్టి ఆ పేరు చక్కగా సూట్ అయిందని నేను అనుకుంటున్నాను. ప్రభు నామనికి స్తోత్రం. అది మీరు ఒక్కొక్కరు కూడా గ్రహించుకుంటున్నారు. అదే విషయం అందరూ కూడా చెప్పారని నేను అనుకుంటున్నాను. ఆమెలో ఉన్న ప్రత్యేకత సత్యము అనే ఏకైక గ్రంథము బైబిల్ వచనంలో ఉన్నది, బైబిల్లో ఉన్నది సత్యవేదం. అది మాత్రమే ఆమె వర్ణించేది. ప్రభు నామనికి స్తోత్రం. నేను సత్య వేద గ్రంథముల నుంచి ఆ సహోదరి గురించి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనము చదవదలుచుకుంటున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట ఇస్తే, చావైతే లాభం. ఆయనను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచదు అని అపొస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాను. నేను ఇది సహోదరి లోపల నేను చూడగలిగాను. ఆ సహోదరి కంటే నా వయసు 20 ఏళ్ళు తక్కువైనప్పటికీ నేను చాలా గమనించినప్పటికీ ఇదే జీవితము ఆమె జీవించింది. ఎప్పుడు కూడా తన జీవితం గురించి లేక ఇతర సంగతి గురించి కష్టపడి తలంచి బాధపడే మాట నేను ఎప్పుడు వినలేదు. కానీ నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నది ఆమె నిరూపించుకుంది తన జీవితంలో. ఎవరికైనా దేవుని వాక్యము బోధించి దేవుని యొక్క మహిమను ప్రకటించి నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ నేను బ్రతుకుతా దేవుని కొరకైతే నేను చనిపోయే వరకు దేవుని సువార్త ప్రకటించడానికే నేను ఉన్నానని తన జీవితంలో ప్రూవ్ చేసుకున్నట్టు నేను 100% గ్రహించుంటున్నాను. ప్రభు నామనికి స్తోత్రం. ఈ శరీరమందు మనం ఎంతకాలం నిలిచినప్పటికీ మన కొరకు అనేక సార్లు తలస్తాం. కానీ మనం జీవించిన క్రీస్తు కొరకే అయి ఉండాలని అపొస్తలుడైన పౌలు తన జీవితంలో చేసిన ఆ తీర్మానం